హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు D9 టీవీ న్యూస్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లు దక్కేది ఎవరికో. సో ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కొరకు కష్టపడిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కొరకు స్టార్టింగ్ నుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు, లేకపోతే మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు సిద్ధమైపోయారు. ఆబ్వియస్లీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో ఏదైనా పదవిలో ఉంటేనే వాళ్ళకు ఒక గ్రిప్ అనేది ఉంటుంది, ఏ నాయకుడికైనా సరే. సో ఆ అధికారం కోసం ఇప్పుడు అందరూ ఇక ఇటు గాంధీ భవన్ క్యూ కట్టారు. ఇక్కడైతే మన నాంపల్లిలో ఉన్న గాంధీ భవన్ క్యూ కట్టారు. అటు ఢిల్లీలో అయితే ఏకంగా రాహుల్ గాంధీ గారి ఆఫీస్కే క్యూ కట్టారు అక్కడ. సో కేవలం ఎమ్మెల్సీగా అవ్వాలి, మనం పదవిలో ఉండాలి అని చెప్పేసి ఒకే ఒక ఆశతోటి. సో ప్రస్తుతానికైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 5 ఎమ్మెల్సీ స్థానాలు అనేవి కూడా త్వరలో ఖాళీ కాబోతున్నాయి. మరి 5లో సంఖ్యాబలం ప్రకారం 1 బీఆర్ఎస్ పార్టీకి వెళ్తుంది, మిగతా 4 కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. మరి ఈ 4 కాంగ్రెస్ పార్టీలో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం వామపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆల్రెడీ హామీ ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో అయితే 1 స్థానం ఇస్తాం, ఎమ్మెల్సీలో అయితే 2 ఇస్తాము అని చెప్పేసి. మరి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఆల్రెడీ అసెంబ్లీలో 1 స్థానం ఇచ్చారు, ఆయన కూడా గెలిచారు. మరి ఇక్కడ ఎమ్మెల్సీ ఒకసారి మనం చూసుకుంటే ఈసారి కంపల్సరీ 1 సిపిఐకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది గతంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం. మరి ఇచ్చిన మాట ప్రకారం 1 సిపిఐకి వెళ్ళిపోతే కేవలం కాంగ్రెస్ పార్టీ మిగిలింది 3 సీట్లు. మరి ఈ 3 సీట్లకు గాను 30 మంది ఇప్పుడు పోటీ పడుతున్నారు. వి హనుమంతరావు గారు కావచ్చు, లేకపోతే సంపత్ గారు కావచ్చు, లేకపోతే ఇలా కూసుకుమార్ గారు కావచ్చు, లేకపోతే జగ్గారెడ్డి గారు కావచ్చు, అనేక మంది కీలకమైన నేతలు కూడా ఇప్పుడు గాంధీ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సో దీనికి సంబంధించి ఆర్టికల్ ఇది. సో ఎవరికి ఇవ్వాలి ఈ 3 స్థానాలు అనేవి కూడా డిసైడ్ చేయడానికి ఇక్కడ ప్రస్తుతం 5 మెంబర్స్ కమిటీ అనేది కూడా ఏర్పాటైంది. అందులో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ గారు ఉన్నారు, మీనాక్షి గారు ఉన్నారు, కొత్తగా అపాయింట్ అయిన ఆమె ఇన్ఛార్జ్, తెలంగాణ ఇన్ఛార్జ్ ఆమె ఉన్నారు. అలాగే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం వచ్చేసి ఈ 5 బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఈ 5గురు కూడా ఎవరిని మనం ఫైనల్ చేయాలి అనే అంశం మీద చాలా కసరత్తు అనేది చేస్తున్నారు. సో అది ఒక న్యూస్ అయితే ఇప్పుడు ప్రస్తుతం జగ్గారెడ్డి గారు ఇక్కడ ఈ 5గురితో కూడా సంబంధం లేకుండా డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళిపోయి డైరెక్ట్ రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆయన రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ తీసుకొని నేను ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేశాను, నేను ఖచ్చితంగా ఎమ్మెల్సీ అవ్వాల్సిందే అని చెప్పేసి ఆయన అక్కడ ఒక అప్లికేషన్ కూడా ఇచ్చేసి వచ్చారు. ఆయన సరే మనం చూసుకోవచ్చు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీటు దక్కించుకునేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఢిల్లీ వెళ్ళారు. అయితే తాను ఎమ్మెల్సీ రేస్లో లేనని, తాను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరింది కూడా దానికి సంబంధం లేదని ఆయన అన్నారు. సో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి నడుస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ హైకమాండ్లో ఎవరిని కలిసినా సరే ఎమ్మెల్సీ ఎన్నికల కొరకే కలిశారనే అనుకుంటారు. అదే నిజం యాక్చువల్లీ. లేకపోతే జనరల్గా ఎందుకు కలుస్తారు చెప్పండి, అపాయింట్మెంట్ ఎందుకు అడుగుతారు ఇలాంటి కీలక సమయాల్లో? అది మాత్రమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేందుకు తాను ఆనాడు సంగారెడ్డిలో పెట్టిన సభనే కీలకమని, దానికోసం తాను ఎంతో శ్రమించానని హైకమాండ్కు వివరించేందుకు ఆయన ఢిల్లీ టూర్ వెళ్ళారంట. ఇప్పుడు ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఎమ్మెల్సీ రేస్లో ఆయన లేను అని చెప్పేసి ఆయన అనుకుంటే నిజంగా ఇవి చెప్పాల్సిన అవసరం లేదు కదా. సంగారెడ్డిలో నేను సభ పెట్టాను, ఆ సభ వల్లే కాంగ్రెస్ పార్టీ ఒక తొలి అడుగు పడింది విజయానికి అని చెప్పేసి ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. బట్ ఆయన కూడా ఎమ్మెల్సీ రేస్లో ఉన్నారు. ఈ 5 మెంబర్స్ కమిటీ ఏది డిసైడ్ చేసినా వాళ్ళు డిసైడ్ చేసిన ఫ్యాక్టరీతో నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఆయన సొంత ప్రయత్నాలు అయితే మొదలెట్టారు. ఈ 5 మెంబర్స్ కమిటీ ఆల్రెడీ ఎవరికి ఇవ్వాలో కూడా ఆల్రెడీ ఒక డెసిషన్కి వచ్చారు ఆల్రెడీ. ఏది, మాదిగ సామాజిక వర్గం నుండి మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్కి ఇవ్వాలని నిర్ణయించారు. ఒక
సీట్ అయితే సంపత్కి కంపల్సరీ ఇవ్వాలి, ఎందుకంటే ఆయన గతంలో నుండి ఆయన పోరాటాలు చేస్తున్నారు కాబట్టి ఒక సీట్ సంపత్కి ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. మరొకటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన పిసిసి మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూసు కుమార్కు ఇవ్వాలని చెప్పేసి కూడా డిసైడ్ అయ్యారు. ఎందుకంటే కూసు కుమార్కి ఇక్కడ హైదరాబాద్లో ఒక బ్రాండ్ ఉంది, ఆయనకి పట్టు ఉంది ఆయనకి. ఎందుకు? ఆయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి. ఎందుకంటే హైదరాబాద్లో మనం చూసుకున్నట్టయితే ఎక్కువ శాతం ఓటింగ్ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు. సో కూసు కుమార్ కనుక ఎమ్మెల్సీ స్థానం ఇస్తే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ కమ్మ సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఒక ఆలోచన చేస్తూ ఆయనకి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇక మూడో సీట్ ఎవరికి ఇస్తారంటే వి హనుమంతరావు గారు. మన అందరికీ తెలుసు విహెచ్ గారు సీనియర్ అంటే సీనియర్ మోస్ట్ నేత. ఇప్పటికే ఆయన వయసు రీత్యా ఆరోగ్యరీత్యా బాగాలేకున్నా సరే కాంగ్రెస్ పార్టీ ఏదన్నా ఒక ఆదేశాలు ఇస్తే దాన్ని వెంటనే పాటించే ఏకైక వ్యక్తి విహెచ్ గారు. కరీంనగర్ వెళ్ళి సభ పెట్టాలంటే పెట్టేస్తారు, ప్రెస్ మీట్ పెట్టాలంటే పెట్టేస్తారు, అక్కడికి వెళ్ళి ప్రచారం చేయాలంటే చేసేస్తారు. ఎండని సైతం ఆయన లెక్క చేయరు, అంత కష్టపడి పనిచేసే వ్యక్తి ఆయన. సో ఆయనకి ఆబ్వియస్లీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. సో మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి అనేది అలా కొనసాగుతుంది. అది కాకుండా త్వరలో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు కేవలం ఒకే ఒక్క స్థానం ఉంది. ఆ స్థానం కూడా ఇప్పుడు ఎంఐఎంకి ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ లోకల్ బాడీ సంబంధించి ఎక్కువ శాతం 50 సీట్లు 50 మందికి పైగా వాళ్ళే ఉన్నారు కాబట్టి, ఎంఐఎం సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తేనే ఈజీగా గెలుస్తారు. పైగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం సపోర్ట్ అనేది కూడా చాలా అవసరం. సో ఎంఐఎం సపోర్ట్ ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి డోకా అనేది ఉండదు. ఇటు బీఆర్ఎస్ నుండి ఉండదు, ఇటు బీజేపీ నుండి ఉండదు, కూలిపోయే పరిస్థితి ఉండదు. సో ఎంఐఎం పార్టీ మద్దతు తీసుకోవాలి కాబట్టి ఆ ఎమ్మెల్సీ కోటా అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకి ఇవ్వాలని అయితే చాలా ఆల్మోస్ట్ ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా అనేక మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరైతే మేము కంపల్సరీ అధికారంలో ఉండాలి, మాకు ఒక పవర్ ఉండాలి అని చెప్పేసి ఎవరైతే ఆశలు పెట్టుకుని ఉన్నారో వాళ్ళలో డెఫినెట్గా వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు మొదలు పెట్టేశారు ఆల్రెడీ. మరి చూద్దాం ఈ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎవరిని కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఎవరికి ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలు ఎవరు కట్టబెడతారనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ రిపోర్ట్ మొత్తం తీసుకొని వాళ్ళకున్న క్యాపబిలిటీ, క్రెడిబిలిటీ, ఏ సామాజిక వర్గము వీళ్ళకి ఇవ్వడం వల్ల ఎలాంటి సత్ఫలితాలు ఉంటాయి, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి మొత్తం A to Z ఒక గ్రాఫ్ తీసుకొని దాన్ని ఇక్కడ ఫైనల్ చేసుకొని దాన్ని ఢిల్లీకి పంపించారు. ఇప్పుడు ఢిల్లీలో అక్కడ కూడా మొత్తం మల్లికార్జున ఖర్గే గారి టీం మొత్తం దాన్ని పరిశీలించి ఎవరికి ఫైనల్ చేయాలనేది ఇక ఎండింగ్ ఢిల్లీ నుండి వస్తుంది. సీల్ కవర్ అంటారు దాన్ని. ఆ సీల్ కవర్లో ఎవరి పేర్లు ఉంటే వాళ్ళే ఎమ్మెల్సీలు అవుతారు. సో ఇది ఈ విషయం. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.